నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోఘ్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరు పక్కన బెల్ ఐకాన్ గట్టి ఒకటి దెబ్బ కొట్టుర్రి నువ్వు బ్రాహ్మణుడివి నీ హద్దుల్లో నొప్పంటు లేదంటే ఇక్కడే భూమిలో పాతరేస్తా ఇది ఆయన కులాన్ని మతాన్ని తమ బిజినెస్ కోసం వాడుకునేవారు మాత్రం రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు ముందైతే ఈ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకసారి మీరు చూడరు అతను ఒక ఊరి పెద్ద ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామం అక్కడ గవర్నమెంట్ అధికారుల సమక్షంలోనే సదరు దళిత వ్యక్తి మరొకరిని హెచ్చరిస్తున్నాడు ఏమని నువ్వు బ్రాహ్మణుడివి నీ హద్దుల్లో నొప్పంటు లేదంటే అతన్ని కులం పేరుతో బెదిరించొచ్చా బ్రాహ్మణుడివి నోరు మూసుకొని ఉండు లేదంటే పాతరేస్తా అనడం సమపేనా అదే రివర్స్గా జరిగి ఉంటే దేశం మొత్తం మాట్లాడుకునే వాళ్ళు ఖచ్చితంగా మన దేశంలో కులం ఉండాలన్నా పోవాలన్నా ఈ ప్రశ్నకు సమాధానం దాదాపుగా అందరూ పోవాలనే చెప్తారు మనసులో ఎవరికి ఏమున్నా పైకి మాత్రం కులం వద్దు మతం వద్దు అని సొల్లు చెప్పడం మనోళ్ళకి చాలామందికి అలవాటు అసలు నిజంగా కులం వద్దనుకునే వాళ్ళు కూడా మనలో ఉంటారు నిజాయితీ పరులు ఉండరని నా ఉద్దేశం కాదు కానీ కులాన్ని మతాన్ని తమ బిజినెస్ కోసం వాడుకునేవారు మాత్రం రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు ముందైతే ఈ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకసారి మీరు చూడరు అతను ఒక ఊరి పెద్ద ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామం అక్కడ గవర్నమెంట్ అధికారుల సమక్షంలోనే సదరు దళిత వ్యక్తి మరొకరిని హెచ్చరిస్తున్నాడు ఏమని నువ్వు బ్రాహ్మణుడివి నీ హద్దుల్లో నొప్పంటు లేదంటే ఇక్కడే భూమిలో పాతరేస్తా ఇది ఆయన బెదిరింపు మొదటగా వైరల్ అయిన వీడియో బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలియదు కాబట్టి ఎవరిది తప్పు అని మనం చెప్పలేం కానీ అందులోని కొన్ని మాటలు మాత్రం చాలా ఆందోళనకరం చాలా కాలం మన దేశంలో అగ్రవర్ణాల దాష్టీకం కొనసాగింది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో అంతకు మించి ఉత్తరాదిలో కుల వివక్ష అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నది మనం వార్తలు కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా దళితుల మీద దౌర్జన్యాలు పూర్తిగా ఆగిపోలేదు కానీ ఒక 50 ఏళ్ల కిందటి స్థితితో పోలిస్తే చాలా మట్టుకు మార్పు వచ్చింది అంబేద్కర్ పేరుతో ఎస్సీ కులాల వారు ఐక్యత కూడా చాటుతున్నారు అయితే అందులో మతం మారిన వారు కూడా దళిత ముసుగులో ఎంతటి అతి చేస్తుంటారో మనందరికీ తెలిసిందే నిజమైన పీడిత దళితులు పోరాటం చేస్తే ఎంతో సంతోషం కానీ అసలైన దళితులు ఒక పక్క ఇప్పటికీ పూర్తిగా అవమానాల బారి నుంచి బయటపడతలేరు మరోవైపు దళిత కార్డు ప్లే చేస్తూ చెలరేగుతున్న వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అలాంటి ఓ వ్యక్తిని మనం ఈ వీడియోలో చూసాం ద జైపూర్ డైలాగ్స్ అనే సోషల్ మీడియా పేజ్లో తనను తాను అంబేద్కరిస్ట్గా చెప్పుకునే దళితుడు బ్రాహ్మణుణ్ణి పాతరేస్తానని బెదిరించడం చాలామంది దృష్టికి వచ్చింది వెంటనే కొందరు ఖండించరు మరికొందరు ఎప్పటి నుంచో మా మీద ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అప్పుడు మీరెందుకు ఫీల్ కాలేదు అంటా ఉన్నారు ఇదే మనం చర్చించాల్సినటువంటి అంశం ఒకప్పుడు దళితుల మీద అఘాయిత్యాలు జరిగినాయి ఇప్పటికీ ఎక్కడనో కొందరు ఉన్మాద కుల పిచ్చోళ్ళు ఎస్సీ సోదరుల్ని అవమానిస్తుంటారు దాడులు కూడా చేస్తున్నారు దానికి సమాధానం దళితులు కూడా తిరిగి బ్రాహ్మణుల్లో లేదా మరో అగ్రకుల వ్యక్తులను అవమానించుట బెదిరించుట పోనీ అలా చేస్తే న్యాయం జరిగిపోతుందా మన దేశంలో అందరూ కులం పోవాలని అంటారు కానీ కులం నిర్మూలించేందుకు ఎవరు ఏమీ చేయరు రిజర్వేషన్స్ కూడా కులం ఆధారంగా వస్తుండటంతో కులం పోవాలని రిజర్వేషన్ పొందే వారికి అనిపించదు రిజర్వేషన్ లేని వారికి తమ కులం వల్లే తాము నష్టపోతున్నామని బాధ ఆక్రోశం కొనసాగుతూ ఉంటాయి కులం వద్దని చెప్పే డ్రామా బ్యాషుల్లో కూడా కులపిచ్చి పైకి కనిపించకుండా బాగానే కంటిన్యూ అవుతూ ఉంటుంది అందుకే అంబేద్కర్ ఈ పాటికి కులం పోతుందని భావించినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులం కరుడు కడతా ఉన్న తప్ప కనుమరుగైతలేదు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే వీడియోలో ఒక బ్రాహ్మణుణ్ణి దళితుడు బహిరంగంగా పాతరేస్తారని హెచ్చరిస్తున్నాడు ఏమైనా అంటే అట్రాసిటీ కేసు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి వారి వల్ల నిజంగా పేద గ్రామీణ దళితులు మరింత వివక్షకు గురవుతున్నారు కొందరు చేసే దౌర్జన్యం ప్రదర్శించే కులాహంకారం అట్రాసిటీ చట్టం దుర్వినియోగం సామాన్య దళితులు అందరికీ శాపంగా మారుతున్నది అగ్రవర్ణాల్లో బీసీల్లో వారి పట్ల తగ్గుతున్న వివక్ష మళ్ళీ పెరిగేలా చేసే ప్రమాదం ఉన్నది
మనం మొదట్లో చూసిన వీడియోలో నిజంగా బ్రాహ్మణుడిదే తప్పై కూడా ఉండవచ్చు, కాదనిలే మనం. కానీ అతన్ని కులం పేరుతో బెదిరించొచ్చా? బ్రాహ్మణుడివి నోరు మూసుకొని ఉండు, లేదంటే పాతరేస్తా అనడం సబబేనా? అదే రివర్స్గా జరిగి ఉంటే దేశం మొత్తం మాట్లాడుకునే వాళ్ళు ఖచ్చితంగా. దళితుల్ని బెదిరించిన బ్రాహ్మణుడు అనేవారు. ఎస్సీ ఓట్ల కోసం జాతీయ సెక్యులర్ పార్టీలు, ప్రాంతీయ కుటుంబ పార్టీలు పోటీ పడుతుండే. బ్రాహ్మణుల ఓట్ల శాతం అతి తక్కువ కాబట్టి వారి తరపున ఎవరు నిలబడరు. మధ్యలో దళితుల ముసుగులో కొనసాగే మతం మారిన మహానుభావులు కూడా ఉంటారు. వారు దళితులమని చెబుతూ అగ్రవర్ణ హిందువులకు మిగతా వారికి మధ్య వీలైనంత గ్యాప్ సృష్టిస్తూ ఉంటారు. ఎందుకు? ఆ అగాధం ఎంత ఎక్కువైతే అంత ఈజీగా కన్వర్షన్ దందా నడుపుకోవచ్చు. ఇక్కడే మరో విషాదం కూడా ఉన్నది. నిజంగా కుల వివక్ష కారణంగా దళితులు నష్టపోయే, అవమానపడుతున్న చోట్ల ఎక్కడా కనిపించని వారు రాజకీయ వ్యవహారాల్లో, విదేశీ సహకారం ఉన్న కృత్రిమ ఉద్యమాల్లో తెగ దాపరిస్తూ ఉంటారు. అంబేద్కర్ హిందువులకి వ్యతిరేకమని నూరిపోస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మీద కసిని మొత్తం హిందూ మతం మీద ప్రదర్శిస్తుంటారు. అంబేద్కర్ ఏ రోజు కూడా ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించలేదు. ఆయన ఉన్నప్పుడు అసలు బీజేపీ అనే పార్టీ లేదు. ప్రస్తుతం ఉన్న మోదీ, మోహన్ భగవత్ వీరున్నప్పుడల్లా అంబేద్కర్ని గౌరవించారే తప్ప అవమానించింది ఎక్కడా లేదు, అవసరమూ లేదు. అయినా కూడా మతం మారిన బ్యాచ్ దళిత ముసుగులో నోటికి వచ్చింది వెళ్ళగక్కుతూనే ఉంటారు. బ్రాహ్మణులకి, ఆర్ఎస్ఎస్కి అంబేద్కర్ గంపగుత్తగా వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తుంటారు. అంబేద్కర్ స్వయంగా రాసిన ఎన్ని పుస్తకాలు, ఇంకెన్ని చారిత్రక ఆధారాలు చూపినా వాళ్ళ బుద్ధి మారదు. ఎందుకంటే వాళ్ళ ఫారిన్ ఫండ్స్ భారతీయ సమాజాన్ని విడదీస్తుంటేనే వస్తూ ఉంటాయి. బ్రాహ్మణుల్ని శాశ్వతంగా విలన్లను చేస్తేనే వాళ్ళకి పబ్బం గడుస్తుంది. అలాగే అట్రాసిటీ చట్టం చాలాసార్లు దుర్వినియోగం అవుతోందని అందరికీ తెలుసు. కానీ ఎస్సీ వర్గానికి చెందిన కుల సంఘాలు రోడ్డెక్కుతాయని, ఎన్నికల్లో తమకు దళిత ఓట్లు పోతాయని అన్ని పార్టీలకు భయమే. ఈ విషయంపై కోర్టులు కూడా పెద్దగా చేసేదేమీ ఉండదు. అలా అట్రాసిటీ చట్టం వల్ల ఎంతమంది అగ్రవర్ణ కులాలకి చెందిన అమాయకులు జైలులో మగ్గినా, తీవ్రంగా నష్టపోయినా, అవమానాలకు గురైనా అడిగేవారు కనిపిస్తలేరు. అదే సమయంలో అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ కులపిచ్చి తగ్గని కొందరు అగ్రవర్ణ హిందువుల చేతుల్లో అమాయక నిరుపేద దళితులు వివక్షకి గురవుతూనే ఉన్నారు. కాదంటారా మీరు? ఇలాంటి గందరగోళ స్థితిని పునఃసమీక్షించే ధైర్యం, అవకాశం బీజేపీతో సహా ఏ పార్టీకి ప్రస్తుతానికి లేదు. అందుకే కులం కార్డు అడ్డు పెట్టుకొని దేశద్రోహ తుక్కుడే గ్యాంగులు వీలైనంత డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఒకవైపు జాతీయవాదాన్ని కులం పోటుతో దెబ్బతీస్తాయి, మరోవైపు కుల వివక్ష అంటూ గగ్గోలు పెట్టి విదేశీ నిధులతో మత మార్పులు కొనసాగిస్తూ ఉంటాయి. ఇక అసలు కొసమెరుపు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎక్కడ కుల పంచాయతీ వచ్చినా చాలామంది టార్గెట్ చేసేది బ్రాహ్మణుల్నే. వారి వల్లే కుల వివక్ష అంటూ ఊగిపోతారు. కానీ అఖిలేష్ యాదవ్, అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు యూపీలో దళితుల్ని ఎవరు టార్గెట్ చేసేటోళ్ళో తెలుసా? అతివాద ముస్లిమ్స్. ప్రస్తుతం మమతా బెనర్జీ బెంగాల్లో పరిస్థితి తెలుసు కదా. ఏ ఊర్లో అయినా దళితుల మీద ముస్లిం మతోన్మాద మూకలు దాడి చేస్తే పరిస్థితి ఏంటి? సెక్యులర్ పార్టీలు, లిబరల్ మీడియా అన్నీ అందరూ సైలెంటే. ఆల్రెడీ చూస్తున్నాం మనం. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్. బ్రాహ్మణుల మీద, హిందూ అగ్రవర్ణాల మీద గొంతు చించుకొని పడిపోయే సోకాల్ ఉద్యమ వీరులు ముస్లింల దగ్గరకు వచ్చేసరికి ఏరోప్లేన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. నో సిగ్నల్స్, నో మొబైల్ డేటా. దళితుల విషయంలో ముస్లింలు, కన్వర్టర్ క్రిస్టియన్లు ఇన్వాల్వ్ కాలేదని రూఢి అయితే అప్పుడు రంగంలోకి దిగుతూ ఉంటారు. హిందూ, బ్రాహ్మణులు, అగ్రవర్ణ వ్యక్తుల మీద మాత్రం చెలరేగిపోతూ ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ అగ్రవర్ణం, దళిత వర్ణం ఇదంతా హిందూ, బ్రాహ్మణులు, అగ్రవర్ణులు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, చెలరేగిపోతూ ఉంటారు. అసలు ఈ కాలం ఏంది, మనం మాట్లాడుతుంది ఏంది, మనం తీసేయాలనుకుంటున్నది ఏంది? కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ శిక్ష ఎవరికి పడాలి? బ్రాహ్మణుడికైనా, దళితుడికైనా, మరి ముఖ్యంగా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా, హార్డ్ కోర్ ముస్లింకైనా శిక్ష పడాల్సిందే. తప్పు చేస్తే పడాలి, అంతే తప్ప కులాన్ని బట్టి వివక్ష ఎలా అయితే ఉండకూడదో అలాగే కులం ఆధారంగా నేరం చేసి తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండదు. దురదృష్టవశాత్తు చాలా చోట్ల అదే జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు తాత ముత్తాతలు దళితుల్ని వివక్షతో అవమానించారు కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న బ్రాహ్మణుల్ని బెదిరించి పాతరేస్తామని అనటం ఎవరు సమర్థించకూడదు. దీనిపైన మీ కామెంట్ కూడా చెప్పండి. వివక్షపై పోరాటం అంటే వివక్షకు గురైన వారు తిరిగి తమ కసి తీర్చుకోవడం కాదు, లేదంటే తమ స్వలాభానికి చట్టం అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుకోవడం అస్సలు కాదు. దళితులు ఒకప్పుడు అనుభవించిన అవమానాలు ఇప్పుడు బ్రాహ్మణులు అనుభవించడమే న్యాయం అనుకుంటే భారతీయ సమాజం కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. అలా జరిగి ఇండియా మరో 10 పాకిస్తాన్లు, 12 బంగ్లాదేశ్లుగా ముక్కలు కావాలని అనేక మంది అంతర్జాతీయ సోరోల కుట్ర. ఆ మిషనరీ డాలర్లు, పెట్రో డాలర్లకు ఆశపడి పనిచేసే తుక్కుడే గ్యాంగ్లకు మన దేశంలో కుదవనే లేదు. వాళ్ళందరూ ఈజీ టార్గెట్ దళితులు. ఆర్ఎస్ఎస్ లాంటి హిందూ సంస్థలు దళిత సోదరుల్ని మరింత ఓన్ చేసుకుని ముందుకు వెళ్ళడం తప్ప ఈ సమస్యకి పొలిటికల్ సొల్యూషన్ అయితే పెద్దగా కనిపించడం లేదు. మీరేమంటారు చెప్పుర్రి. నిజంగా ఇప్పటికీ మనం ఈ కులాల చిచ్చులో కొట్టుకొని చద్దామా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం? భవిష్యత్ ఏంది?
నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేశం ధర్మం రెండు కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని. ఈ రోజుకి కులాల కుంపటి, అధికార దాహం చేత రాజకీయ నాయకులు కులాల కుంపటి పెట్టి కొట్టుగా చచ్చేలా చేస్తున్నారు జనాలను. దాని నుంచి ఇకనైనా మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.